शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। సద్గురువుల యొక్క దివ్యాశీస్సులతో మనం వారి యొక్క చరిత్రని గత 3 రోజులుగా చెప్పుకుంటున్నాం. ఈరోజు నిన్నటి రోజున మనం వారు కాశీయాత్రకి బయలుదేరారు అని చెప్పుకున్నాం. 1933 సెప్టెంబర్లో చిదంబరంలో బయలుదేరి మన హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి వారు నాగపూరు జబల్పూర్ మీదుగా అలహాబాద్ చేరుకున్నారు. కొన్ని వేల మంది అలహాబాదులో ఉండేటువంటి పౌరులు ఊరి పొలిమేరల్లోకి వచ్చి స్వామివారికి సవినయంగా సాష్టాంగ వందనం చేసి స్వాగతం పలికారు. అక్కడ అలహాబాదులో చాతుర్మాస్యం చేసుకొని అక్టోబరు 6, 1934 సంవత్సరం రోజున స్వామివారు కాశీ మహానగరానికి చేరుకున్నారు. కాశీ మహారాజు పండిట్టు మదన్మోహన్ మాలవీయ స్వామివారికి దగ్గరికి వచ్చి 1,00,000 మంది పౌరులతో స్వాగతం పలికి జగద్గురునాథునికి వందనము వందనము జయము జయము అని ఆ జయ జయధ్వానాలతో కాశీపుర ప్రవేశం చేయించారు. వెళ్ళటంతోనే స్వామివారు సరాసరి కాశీ విశ్వనాథు దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. విశ్వనాథుని యొక్క ఆలయంలోనే కొన్ని రోజులు పీఠం పెట్టుకొని అక్కడ చంద్రమౌళీశ్వరుల యొక్క మహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరుల యొక్క పూజ చేసుకున్నారు. తరువాత కాశీ మహారాజు మదన్మోహన్ మాలవీయ గారు కాశీ విశ్వవిద్యాలయానికి స్వామివారిని సవినయంగా పిలిచి వారిని గౌరవించి ఈయన సాక్షాత్తు ఆదిశంకరుల యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా వర్ణించి ప్రశంసించారు. 1935 సంవత్సరం మార్చి 9వ తేదీన వారణాసి పౌరులందరూ కూడాను కలిసి జగద్గురువులకి ఒక గొప్ప అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎందరో మహామహా పండితులు ఆ సభని అలంకరించి పరమాచార్య స్వామిని నుతించి ఉపన్యసించారు. జగద్గురువులు మాట్లాడుతూ తాను ఆదిశంకరుల యొక్క అడుగుజాడల్లో కాశీయాత్ర తలపెట్టానని అక్కడి ప్రజానీకం చూపినటువంటి అవ్యాజమైనటువంటి గౌరవంతో కూడినటువంటి అభిమానాలకు తాను అత్యంత ముగ్ధుడినయ్యానని చెబుతూ కాశీ విశ్వనాథుణ్ణి అలాగే అన్నపూర్ణమ్మను విశాలాక్షి అమ్మ మాతను ప్రార్థించి లోకాన్నంతా కూడాను సన్మార్గం వైపు మళ్లించమని ప్రార్థిస్తున్నాను అని ఆ సభలో చెప్పారు. సుమారు 5 మాసముల పాటు కాశీవాసం తర్వాత పరమాచార్య స్వామి వారు అక్కడి నుంచి కాలినడకన పాట్నాకి వెళ్ళారు. బీహార్ ప్రజలు ఆయనకి బ్రహ్మరథాన్ని పట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి గయాక్షేత్రానికి వెళ్ళారు. అక్కడ విష్ణుపాదమును దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి స్వామివారు వైద్యనాథ క్షేత్రాన్ని దర్శించారు. అక్కడి నుంచి బెంగాల్ కలకత్తా మహానగరం చేరుకున్నారు స్వామివారు. అక్కడ కాళీఘాట్లో ఒక 4 మాసములుండి
చాతుర్మాస్య వ్రతాన్ని అనుష్ఠించారు. అక్కడ కలకత్తా మహానగరంలో ఎన్నో విశిష్టమైనటువంటి అత్యద్భుతమైనటువంటి సభల్లో పాల్గొని అక్కడ ఉపన్యసించారు, అనుగ్రహ భాషణం ఇచ్చారు. ఆ సంవత్సరం కలకత్తాలోనే నవరాత్రి పూజలన్నీ కూడా నిర్వహించుకొని అక్కడి నుంచి బయలుదేరి మిద్నాపూర్ వెళ్ళారు. మిద్నాపూర్లో స్వాతంత్ర ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తున్నది. ఎందరో యువకులు ఆ సమయంలో బందీలైపోయి జైళ్లకు వెళ్ళారు. జగద్గురువులు మిద్నాపూర్ చేరే సమయానికి ఆ పట్టణంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. ప్రజలు జగద్గురువుకి స్వాగతం పలకాలి అని దాని ఏర్పాట్ల కోసం కర్ఫ్యూ నియమాలన్నీ కూడాను ఆ బ్రిటిష్ గవర్నమెంట్ సడలించింది. జైళ్లలో ఉన్నటువంటి యువకులు జగద్గురువుల యొక్క దర్శనం చేసుకునేందుకు ప్రత్యేకంగా అనుమతించారు. అక్కడి నుంచి బయలుదేరి స్వామివారు ఖరగ్పూరుగా మీదుగా కటక్, తర్వాత అక్కడి నుంచి పూరి వచ్చి అక్కడ జగన్నాథుల యొక్క దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి స్వామివారు విజయనగరంలో వచ్చి అక్కడ కొన్నాళ్ల పాటు ఉండి ఆ సంవత్సరం అక్కడ నవరాత్రి ఉత్సవాలను చేసుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం వచ్చి సింహాచల క్షేత్రానికి వెళ్ళి వరాహ నరసింహస్వామి వారి యొక్క దర్శనం కూడా చేసుకున్నారు. 1937వ సంవత్సరంలో గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా పర్యటించారు. ఆ సంవత్సరం స్వామివారు పాలకులలో చాతుర్మాస్య అనుష్ఠానం చేశారు. 1938వ సంవత్సరం అంతా కూడాను కృష్ణా జిల్లా, అలాగే గుంటూరు జిల్లా, మళ్ళీ నెల్లూరు జిల్లా దర్శించారు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కాళహస్తి, తిరుపతి దర్శనం చేసుకొని అక్కడి నుంచి బుగ్గ వెళ్ళారు. అక్కడ దర్శనం చేసుకొని 1939 మేలో స్వామివారు కాంచీపురానికి చేరారు. అక్కడ ఉండి కొన్నాళ్ల పాటు అక్కడి నుంచి బయలుదేరి కాలినడకన పాదయాత్ర చేస్తూ రామేశ్వరం వెళ్ళి ప్రయాగ నుంచి తెచ్చినటువంటి ఆ గంగాజలంతో రామనాథ స్వామి వారికి అభిషేకం చేశారు. 5 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా ఈ యాత్ర కొనసాగింది. కాశీ వెళ్ళటం, దర్శనం చేయటం కాదు, మనం కాశీ వెళ్ళాలి, అక్కడ గంగ తీసుకొచ్చి రామనాథుడికి అభిషేకం చేస్తేనే కాశీయాత్ర పూర్తవుతుంది. ఆ ప్రకారంగా స్వామివారు కాశీయాత్ర పరిపూర్ణంగా చేశారు. ఆ మర్నాటి నుంచి వారు 6 మాసముల పాటు మౌనవ్రతంలోకి వెళ్ళారు. జూన్ 1939లో తిరిగి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కుంభకోణంలోని కామకోటి మఠానికి చేరుకున్నారు. 26 సంవత్సరాల వయస్సులో వదిలిపెట్టినటువంటి మఠానికి మళ్ళీ 46 సంవత్సరాల వయస్సులో 2 దశాబ్దాల తర్వాత తిరిగి మళ్ళీ కుంభకోణానికి చేరుకున్నారు మహాస్వామి వారు. ఈ మధ్యకాలం అంతా యాత్రలతో, తీర్థ స్నానాలతో, ఆలయ దర్శనాలతో, సత్సంగాలతో, సద్గోష్ఠులతో, అత్యంతమైనటువంటి వేదశాస్త్ర సభలతో ఆ సమయం అంతా కూడాను విశ్రాంతి లేకుండా ధర్మ ప్రచారం, వేద ప్రచారంతో గడిచిపోయింది. అందుకే శంకరుల యొక్క దిగ్విజయాలకు, జగద్గురుల యొక్క విజయయాత్రలకు ఎంతో దగ్గరైనటువంటి పోలిక కనిపిస్తూ ఉంటుంది. 1943వ సంవత్సరంలో స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి జంబుకేశ్వరంలో పంచముఖ ఈశ్వర ఆలయాన్ని పునరుద్ధరించి కుంభాభిషేకం జరిపించారు. 1944వ సంవత్సరంలో మహాస్వామి వారు కంచి కామాక్షి ఆలయం పునరుద్ధరణ చేసి కుంభాభిషేకం కూడా జరిపించారు. స్వామివారు పీఠాధిపతిగా ఉన్న సమయంలో ఎన్నెన్నో వేద సదస్సులు, అలాగే సంగీత సభలు, శాస్త్ర సభలు, వేదాంత సదస్సులు, ఆగమ శిల్ప సదస్సులు అనేకం నిర్వహించారు. అలాగే రామేశ్వరం, కంచి, శ్రీశైలం, ఋషికేశం వంటి వివిధ ప్రదేశాల్లో శంకర మండపాలని నిర్మింపజేశారు. 22 మార్చి 1954వ సంవత్సరంలో జయేంద్ర సరస్వతి స్వామి వారికి పీఠాధిపత్యం ఒప్పజెప్పి అప్పటి నుంచి జగద్గురువులు పరమాచార్యులుగా ఉన్నారు. కంచి జగద్గురువుల యొక్క ఖ్యాతి ఖండాంతరాలు, దేశాంతరాల్లో కూడా వ్యాపించింది. 1966 డిసెంబర్లో స్పెయిన్ సంబంధించినటువంటి రాజమాత రాకుమారి ఆయన దర్శనం కోసం ప్రత్యేకంగా కాళహస్తి వెళ్ళారు.
అక్కడ ఏదో ఆశ్చర్యకరమైనటువంటి శక్తి మమ్మల్ని స్వామి దర్శనానికి ప్రోత్సహించింది, ఆయనతో 2 రోజులు మేము ఉండగలిగాము అని వారు చెప్పుకున్నారు. సందేహ నివృత్తిని పొందాము, ఇప్పటికి మా దగ్గర అడిగేందుకు వేరే ప్రశ్నలు ఏమీ లేవు అని కూడా చెప్పుకున్నారు. భౌతిక ప్రపంచానికి అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచానికి జగద్గురువులు ఒక వారధిగా నిలిచి ఉన్నారు. ఆయన సన్నిధిలో మేము మమ్మల్నే మర్చిపోయినాము. స్వామివారు బోధించే పారమార్థికమైనటువంటి సత్యంలో మేమందరం కూడా లీనమైపోయినాము అని వాళ్ళందరూ చెప్పుకున్నారు. ఆయన నిరంతరం నిశ్చింతలుగా ఉండేవారు. ఆయనకి అతి సామాన్యమైన నిరాడంబరమైనటువంటి జీవనం అంటే పరమాచార్య స్వామి వారికి చాలా ఇష్టం. అలాగే వారు దాన్ని ఆచరించి చూపిస్తూ ఉండేవారు. ఆయన చాలా అతి తక్కువ ఆహారాన్ని స్వీకరించేవారు. 14 సంవత్సరాల వయస్సులో ఉప్పు, పులుపు, కారం ఇవన్నీ కూడా తినటం మానేశారు వారు. ఎక్కువ కాలం ఏకభుక్తం. అసలు ఆయన భోజనం చేసే రోజుల కంటే ఉపవాసాలు ఉండేటువంటి రోజులే ఎక్కువ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. తిన్న రోజుల్లో కూడా చాలా అత్యల్పమైనటువంటి ఆహారాన్ని స్వీకరించేవారు. కొన్ని సంవత్సరాలు రోజుకి 3 ముద్దలు మాత్రమే అన్నం ఆహారాన్ని తీసుకుంటూ ఉండేవాళ్ళు. కొన్నాళ్ల పాటు ఒక పిడికడు అడుగులు మాత్రమే స్వీకరించి ఉండేవారు. కొన్ని రోజుల పాటు వేపాకుని అలాగే మారేడు ఆకుల్ని, బిల్వదళాలని తింటూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా ఎంత దూర ప్రయాణమైనా కాలినడకనే వెళ్ళాలి అనేటువంటిది వారి ప్రధానమైన నియమం. 90 ఏళ్ల వయస్సులో కూడా ఆయనకి రోజుకి 10 నుంచి 15 కిలోమీటర్లు తేలికగా సునాయాసంగా నడుస్తూ ఉండేవారు. ఆయనకు దాహం కూడా చాలా తక్కువ, నీళ్లు కూడా త్రాగటం చాలా తక్కువగా ఉండేది. నీళ్లు తాగకుండా ఎంతసేపైనా ఎంతకాలమైనా ఉండగలిగినటువంటి శక్తి వారికి ఉన్నది. చాతుర్మాస్యం చేసిన 4 నెలల పాటు కూరగాయలు, పండ్లు ఇవే ముట్టుకుండేవారు కాదు. ఆయనకు అసలు శరీరం మీద ఎంత శ్రమపడ్డప్పటికీ కూడాను చెమట పోయటం అనేది ఉండేది, స్వామివారు ఉండదు. ఇలాంటి శక్తులన్నీ కూడాను వారి యొక్క ఇంద్రియ నిగ్రహత వల్ల, ఆ తపశ్శక్తి వల్ల, మహాత్రిపుర సుందరి సమేత చంద్రమణేశ్వరు యొక్క పరిపూర్ణ దివ్యానుగ్రహం చేత ఈ శక్తులన్నీ కూడాను వారికి ఉంటూ ఉండేవి. 1966వ సంవత్సరంలో విజయదశమి రోజున ఐక్యరాజ్య సమితిలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు, మనందరికీ తెలిసినటువంటి పట్టమ్మాళ్ శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి గారి చేత ఒక కచేరీ జరిగింది. ఆమె కంచి జగద్గురువులకి చాలా పరమ భక్తురాలు ఆవిడ. ఆ కచేరీలో పాడేందుకు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి కీర్తనను అనుగ్రహించవలసిందిగా జగద్గురువుల్ని ప్రార్థించింది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఐక్యరాజ్య సమితి నుండి ప్రపంచ దేశాలకు తన సందేశంగా పరమహంస పరివ్రాజకాచార్యులు అయినటువంటి పరమాచార్య స్వామి వారు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి కీర్తనను వ్రాసి అనుగ్రహించారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి. ఏమిటయ్యా అంటే మనందరికీ తెలిసింది, మైత్రీం భజతాఖిల హృజ్జేత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేష్వక్రమమాక్రమణం జననీ పృథివీ కామదుహాతే జనకో దేవః సకల దయాళు దామ్యత దత్త దయధ్వం జనతా శ్రేయో భూయాత్ సకల జనానాం అని ఈ యొక్క సంస్కృతంలో ఒక సందేశాత్మకమైనటువంటి ఒక కీర్తనని అనొచ్చు, అటువంటి కీర్తనను అనుగ్రహించారు. ఏమిటయ్యా దాంట్లో అర్థం అంటే, ప్రపంచంలో ఉండే ఓ ప్రజలారా, అందరి మనసులను జయించేటువంటి స్నేహభావం, మైత్రీభావం కలిగి ఉండండి. ఇతరులను మీలాగే భావించండి. యుద్ధాన్ని వదలండి. ద్వేషాన్ని త్యజించండి. ఇతరుల యొక్క భూభాగాల్ని ఆక్రమించకుండా ఉండండి. మీ తల్లి ఈ భూమాత కోరినవన్నీ ఇచ్చేటువంటి కామధేనువు లాంటిది. మీ తండ్రి అయినటువంటి కరుణామూర్తి అయినటువంటి సర్వేశ్వరుడు సంయమనంతో వర్తించండి. దామ్యత, లోభం లేకుండా దానాలు ధర్మాలు చేయండి. దత్త, సర్వభూతాల పట్ల దయతో మీరు ప్రవర్తించండి. దయధ్వం, సకల జనులకు శుభం కలుగుగాక అని స్వామివారు ఆ రోజున ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ద్వారా
ప్రపంచ దేశాలన్నిటికీ కూడాను ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అనుగ్రహించారు. ఎంత చక్కని సందేశం! దీనిలో వారిచ్చినటువంటి ఈ అనుగ్రహ భాషణంలో దామ్యత, దత్త, దయధ్వం అన్న సందేశం బృహదారణ్యకోపనిషత్తులో అందించింది. వీటినే దా 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 అని కూడా వ్యవహరిస్తారు. జగద్గురువులు దాదాపుగా శతవర్ష శేఖరులు, నిండు నూరేళ్ల పాటు జీవించారు. 1894 సంవత్సరం మే 20వ తేదీన జన్మించి 1994 జనవరి 8న కంచిమఠంలోనే వారు బ్రహ్మైక్యాన్ని పొందారు. వీరి శిష్య పరంపర వీరినందరినీ కూడాను భగవంతుడిగా, పరిపూర్ణమైనటువంటి భగవంతుడిగా భావిస్తూ ఉంటారు. శ్రీవారి యొక్క దైనందినమైనటువంటి జీవితమే వేదాంత సత్యాలకు ఒక సూత్ర భాష్యం. వారి యొక్క నివాసము, విరామం అనేటువంటిది రెండు ఉండనే ఉండవు. గంటల కొలది పూజలు, అలాగే ఉపవాసాలు చేయటం, ఉపవాసంకు నిన్నమైన దినాలు కొన్ని మౌనానికి దానికోసం ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడాను తెరపి లేకుండా వచ్చేటువంటి భక్తులందరినీ కూడాను అనుగ్రహించటం వారికి ఎంతో ఇష్టంగా ఉండేటువంటిది. అలాగే ఆదిశంకరులు స్వయంగా ప్రసాదించినటువంటి ఆ స్ఫటికలింగానికి క్షీరధార అయితే సంతత ధార, మధ్యలో ధార ఆపకుండా అలా పట్టుకొని చక్కగా అభిషేకించి పుష్పాదులతో అలా అలంకరించి లోకా సమస్త సుఖినోభవంతో అని ప్రార్థన చేయుదురు. స్వామివారు తపశ్చర్య అసమానంగా ఉంటూ ఉంటుంది. వారి యొక్క తపో బలిమి వల్ల వారి అనుగ్రహ శక్తిలో లీనమై వారు ఆ యొక్క దీవెనతో ప్రతిఫలించుతూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. అంత గొప్ప మహానుభావులు పరమాచార్య స్వామి వారు. ఈనాటికి కూడా వారిని ప్రార్థించుకొని మనస్ఫూర్తిగా ఏదన్నా ఒక ధార్మికమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించాము అంటే అది నిరాఘాటంగా జరుగుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం సంశయం లేదు. నాకుగా అనేక పర్యములు స్వానుభవంతో ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అటువంటి పరమాచార్య స్వామి వారు ఈ భూమి మీద ఉండగా మనం జన్మించి వారి యొక్క పాద ధూళిని అనుగ్రహించేటువంటి జ్ఞానం కొద్దిగా మనకు కలిగింది అంటే మనం ఎన్నో జన్మల పురాకృతమైనటువంటి పుణ్య విశేషం ఉంటేనే అది కలుగుతుంది తప్ప లేకపోతే జరగదు. కాబట్టి అటువంటి స్వామిని మనం నిరంతరం కూడాను ధ్యానిస్తూ వారిని ఎప్పుడు కూడాను కీర్తిస్తూ వారి యొక్క దివ్యమైనటువంటి ఆ శక్తిని ఎప్పుడు కూడాను మననం చేస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుతూ మనం సన్మార్గంలో ఉండాలి. అటువంటి శక్తిని స్వామి మన అందరికీ కూడాను అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.